ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలము ధరించెదురు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, హన్నా దేవునికి విజ్ఞాపన చేస్తూ ఈ మాటలు పలుకుతుంది. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడని, ఆయనే క్రియలను పరీక్షించువాడని, ఆయన వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడని, మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియూ లేదని ఆయన్ను కీర్తిస్తుంది. ప్రియులారా, అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము, అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ధన్యులమనే విషయాన్ని గ్రహించాలి. ఈ లోకంలో ఎంతో మంది ప్రఖ్యాతి నొందిన వారు, ఎంతో మంది గొప్పవారు, బలవంతులమని చెప్పుకునేవారు సహితం ఓడిపోతారని, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి అనేక బలహీనతలు కలిగి ఉండి తొట్టిల్లే వారిగా ఉన్నప్పటికీ వారు ఆయనను బట్టి బలము ధరించుకుంటారని, బలవంతులుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, విశ్వాసులమైన మనము ఆత్మ సంబంధమైన యుద్ధములో ఉన్నాము. మనము దేవుని సైనికులము కాబట్టి ప్రతిరోజు మనము శత్రువుతో పోరాడుతూ ఉండవలసిన వారమై ఉన్నాము. అలా పోరాడుతూ విజయం సాధించడానికి కావలసిన ధైర్యాన్ని, శక్తిని ప్రతిదినం మనము దేవుని దగ్గర నుంచి పొందుకొనవలసిన వారమై ఉన్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును, సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అని. ప్రియులారా, తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మనకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మనము సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనలను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగంలో నర్పించెదను అని. ప్రియులారా, దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. తన శరణు జొచ్చు వారికందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? మనకు బలము ధరింపజేయువాడు ఆయనే, మనలను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే. ఆయన మన కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద మనలను నిలుపుచున్నాడు. మన చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. మన బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. ఆయన రక్షణ కేడమును ఆయన మనకు అందించుచున్నాడు. ఆయన కుడి చెయ్యి మనలను ఆదుకొనెను. ఆయన సాత్వికము మనలను గొప్ప చేసెను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును, మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి అని. సహోదరి సహోదరులారా, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు అనంత జ్ఞానియగు దేవుడవు. నీ వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు. నీవే మాకు ఆశ్రయదుర్గముగా ఉన్నావు గనుక నీకు స్తోత్రములు. తండ్రి, మేము నిన్ను బట్టి ధైర్యము తెచ్చుకొని ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను చేయుచు సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, ప్రతి శోధనను మేము జయిస్తూ నీ యందు బలవంతులముగా ఉండుటకు కృప చూపమని, జయ జీవితాన్ని నీవే మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.